ఉన్న ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని దూషిస్తున్నారు. అంటే నమ్మట్లేదు ఆయన యొక్క గొప్పతనాన్ని వాళ్ళు నమ్మట్లేదు. ఇప్పుడు ఇంకో మాట చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. మత్తయి 27వ అధ్యాయము 38వ వచనం. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెలుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించిరి. అంటే ఇక్కడ గుంపులో ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆయన గురించి 3 రోజుల్లో దేవాలయం కూల్చి 3 రోజుల్లో దేవాలయం కట్టువాడా, యూదుల రాజా, నిన్ను నువ్వే కాపాడుకో, నువ్వు ఎందుకంటే దేవుడు ఏమేం చేశాడండి? ఇక్కడ కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, నీళ్ళను ద్రాక్షరసంగా చేశాడు, ఇంకా రాళ్లతో కొడుతున్న ఒక మనిషిని కాపాడాడు, ఎర్ర సముద్రం 2 పాయల కింద చేశాడు. ఇన్ని అద్భుత క్రియలు చేసిన దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, యూదుల రాజు అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు రాజు, నువ్వు దేవుడు కాబట్టి నిన్ను నువ్వే కాపాడుకో, నిన్ను నువ్వే కాపాడుకుంటే నిన్ను మేము నమ్ముతాం. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఈ మాటలు. ఇన్ని మంచి పనులు చేశారు కదా, వీళ్ళిద్దరు ఎవరు? సిలువలో ఉన్న వాళ్ళిద్దరు ఎవరు? బందిపోటు దొంగలు. ఓకే, సో ఆ బందిపోటు దొంగల్లో గుంపులో మాట్లాడుకున్నది ఎవ్వరు కూడా చెట్టుగా వెళ్ళలేదు ఆయన గురించి. నువ్వు నరహత్య చేశావు, నువ్వు ఒకరిని చంపావు, ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నావు, లేదా ఒకరిని చీకటి కార్యాలు చేసావు అని ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. ఏమని మాట్లాడుతున్నావు? యూదుల రాజు దేవుడు అంటున్నావు కదా, నువ్వు దేవాలయాన్ని 3 రోజుల్లో కడతానంటున్నావు కదా, నువ్వు చాలా శక్తివంతుడు అంటున్నావు కదా, నువ్వే కాపాడుకో అన్న మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడా ఆయనని నెగిటివ్ పాయింట్స్ ఏం మాట్లాడట్లేదు. ఈ ఇద్దరు బందిపోటు దొంగల్లో ఒక ఆయనకి రియలైజ్ అయ్యాడు అన్నమాట. ఏమని అయ్యాడంటే, ఈ మాటలు ఇన్ని వింటున్నాడు కదా, ఈయన యూదుల రాజుకు దేవుడు అని అంటున్నాడు, ఈయన ఇన్ని మంచి పనులు చేశాడు, ఇవి ఇలా అంటున్నారు కాబట్టి అప్పుడు అంటున్నాడు లాస్ట్లో ఒక మాట. అంటే రియలైజేషన్ అంటే ఒక మనిషి యొక్క గొప్పతనం. ఇంత మంచి మనిషి అలా అన్ని కొరడాలతో కొడుతున్నారు, ముళ్ళులతో దిగ్గు కొడుతున్నారు, లేదా ఉమ్ములేస్తున్నారు, బలాలతో పొడుస్తున్నారు, అయినా కూడా ఇంత సౌమ్యంగా శిలువ మీద ఉన్నాడే, ఈయన నిజంగా గొప్పవాడే అయి ఉండొచ్చు. ఆయనకి కూడా తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఆయన కూడా ఏమనుకుంటున్నారు, వాళ్ళిద్దరు కూడా ఏమనుకుంటున్నారు, ఈయన కూడా మాతో ఏదో తప్పు చేసి ఉంటారులే అని అనుకుంటున్నారు. కానీ ఈ మనుషులు మాట్లాడుకునే మాటలు విని ఏమనుకున్నాడంటే, ఈయనలో ఇంత గొప్పతనం ఉందా, ఇంత ఔన్నత్యం ఉందా అని లాస్ట్లో ఒక మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 39. లూకా 23:39 వచనం. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకరు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాను కానీ ఈయనను ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు
నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఇప్పుడు ఈ వాక్యం బట్టి ఏమర్థమైందంటే, మనకి బందిపూడి దొంగల్లో ఇద్దరు దొంగల్లో ఒక ఆయన మళ్ళీ హేళన చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు? నీవు క్రీస్తు కదా, నువ్వు రాజు కదా, నిన్ను నువ్వు రక్షించుకోను, మమ్మును కూడా రక్షించమని చెప్పాడు. అంటే కింద వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదే మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు రాజు కదా, నువ్వు నిజంగానే రాజు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎవరైతే రియలైజేషన్ పొందిన దొంగ ఇంకొక ఆయన ఉన్నాడో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, రెండవ వాడు గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఆయన దేవుడని రెండవ దొంగ నమ్ముతున్నాడు. సిలువబడిన రెండో మనిషి నమ్ముతున్నాడు. నీవు కూడా అదే శిక్షా దాంట్లో ఉన్నావు కాబట్టి దేవుడికి భయపడవా నువ్వు? మనమైతే ఈ శిక్షకు అర్హులము, ఎందుకంటే మనం తప్పు చేశాం కాబట్టి ఈ శిక్షకు అర్హులము. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, అంటే ఆయన ఏం తెలియజేయడు? ఆ కొద్ది నిమిషాల్లో ఆయన యొక్క ఏంటంటారు హానెస్టీనెస్ ని, తగ్గించుకోబడిన స్వభావాన్ని ఆయన ఒక ఆయన అర్థం చేసుకుని ఆయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. అంటే ఆయనకి ఏమర్థమైంది? యేసు క్రీస్తు ఈయన రాజ్యం స్థాపిస్తాడు. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అని చెప్పాను. అప్పుడు యేసుక్రీస్తు వారి సిలువలో ఏం మాట్లాడుతున్నారండి? అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే దేవుడు ఆ టైంలో కూడా పక్కనే ఉన్న దొంగలు దూషించారు. ఫస్ట్ ఆయన రియలైజేషన్ ని వెంటనే క్షమించి ఆయన మనమైతే మనుషులం కదండి, ఎవరైనా మనల్ని ఒక మాట అంటే ఏంటంటే గుర్తు పెట్టేసుకొని ఇంకా సంవత్సరాలు ఇంకా దాని గురించి మనం ఆలోచిస్తాం. ఈ రోజు ఆ మనిషి మనతో మామూలుగా ఉన్నా, మనం ఆ మనిషితో మామూలుగా ఉన్నా కూడా ఇదే మనిషి నన్ను ఇలా అన్నారని గుర్తుపెట్టుకుంటాం అనే మనస్తత్వం మనకి. కానీ యేసు ఏంటంటే నిమిషాల్లో, క్షణాల్లో సిలువ వేయబడి కొన్ని గంటల్లో మరణించారు. కానీ నిమిషాల్లో, క్షణాల్లో ఏమన్నారంటే దేవుడు, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను. వెంటనే క్షమించి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఒక ఆయనకి ఏమిచ్చారు? భరోసా ఇచ్చారు. అంటే అంత గొప్ప మనిషి. అంటే ఆయన చేయలేని తప్పుని దూషిస్తున్నా, చేయలేని దానికి నిందలు వేస్తున్నా, ఎన్ని రకాలుగా శిక్షించినా కూడా ఆయన అంత హానెస్టీగా, అంత తగ్గించుకునే స్వభావంతో ఆయన మనుషుల్ని క్షమించడానికి లేదా మనల్ని రక్షించడానికి రక్తం దారపోసి ఆయన ప్రాణాలు అర్పించారు. ఇంకొక విషయం ఏంటంటే, సిలువ క్రాస్ అనేది తప్పు చేసిన వారికి సంబంధించింది, మనం క్రిస్టియన్స్ కి సంబంధించింది కాదు. కానీ మనం దాన్ని నమ్ముతున్నాం. అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు కాబట్టి. దేవుడు చేతితో చేసిన మంచి పనులకి శిక్ష ఏంటంటే చేతులకు మేకులు కొట్టారు. కాళ్ళతో చేసిన మంచి పనులు అంటే కొన్ని ఊర్లు దాటి నడిచి ప్రయాణం చేసిన అద్భుత క్రియలకి కాళ్ళకి మేకులు వేశారు. ఆయన తగ్గింపు స్వభావానికి, ఆయన ఈగో లేకుండా ఉన్న స్వభావానికి, హానెస్టీనెస్ కి తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. ఈ చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా ఎరగగొట్టి జస్ట్ మాంసం ముద్ద మాత్రమే బేస్లెస్ గా ఏలాడుతుంది దేని మీద? సిలువ మీద. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేశారంటే మనల్ని రక్షించడానికి, మనల్ని మన పాపాల నుంచి విడిపించడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది మనం ఆ సిలువలో అది మనం కళ్ళారా చూడకపోవచ్చు, కానీ ఇమాజినరీ వరల్డ్ లో మనం చూస్తే, దాన్ని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఒక మనుషులు చేయలేనిది
మనిషి రూపం ఎత్తి ఆయన మన కోసం చేశాడు. కాబట్టి మనము ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. మనం చాలా దేవునికి కృతజ్ఞతమై ఉండాలి. ఇంకొకటి ఏంటంటే సిలువలో ఐఎన్ఆర్ఐ అని రాసి ఉంటుంది. ఏంటంటే ఈజస్ నజరేనియస్ రెక్సిడారియం అని, అంటే యూదుల రాజుకు నజరేయుడకు యేసు. దాని అర్థం ఏంటంటే యూదుల రాజుకు నజరేయుడకు యేసు. అంటే ఈ పైన హేళన చేయడానికి ఐఎన్ఆర్ఐ అని రాశారు. హేళన అంటే నువ్వు రాజు అంటున్నావు కదా, నువ్వు రాజు అంటే నువ్వే కాపాడుకో. అందుకే ఆయన దేవుడు ఏం చెప్పాడు, తనతో పాటు సిలువ వేయబడిన ఇంకొక బందిపోటు దొంగకి నీవు నాతో కూడా పరదేశంలో ఉందని హామీ ఇచ్చాడు. ఈ చిన్న మాట దేవుడు